సువార్త ప్రకటించని ఎడల నాకు. ఎంతవరకు మనం వచ్చాము? కనికరము గలవారు ధన్యులు. అమ్మ ఎన్నో వచనం వరకు వచ్చాం? 6 వచనాలు పూర్తయిపోయింది. 7వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ పూట మన ధ్యానము 7 వాక్యాన్ని చదువుకుందాం. కనికరము గలవారు ధన్యులు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. వారు కనికరము పొందుదురు. నా ప్రియ దేవుని బిడ్డలరా, మన జీవితములో మనము కనికరము పొందాలి అంటే మనము కనికరము గలవారిమై జీవించాలి. కనికరము గలవారిమై జీవించాలి. ఎవరిని కనికరించాలి? కనికరము అనగా ఏమిటి అన్న విషయాలు కొద్ది క్షణాలు ఈ పూట మనము ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పరిచర్య చేస్తూ ఉన్న దినాల్లో కొందరు వచ్చి ప్రభువుని అడిగారు, ప్రభువా ప్రభువా మేము మీ ఇంటికి వస్తాం, ఎక్కడ మీ ఇల్లు అని అడిగారు. ప్రభు చెప్పారు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయమ్మా. మరి ఈ మధ్య కాలంలోనే మరి ఎవరైనా సహోదరులు తెచ్చారో మరి పాస్టమ్ కొనుక్కొచ్చిందో తెలియదు, 100 రూపాయలు చీపురు. అది ఆ చీపురుని కాకి పొడుచుకుని తీసుకెళ్ళిపోతుంది. బయట పెట్టారు. ఎందుకు? గూడి కట్టుకోవటానికి. దేవుని బిడ్డలరా, ప్రభు అంటున్నాడు, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయమ్మా, నక్కలు ఉన్నాయి కదా, వాటికి కూడా బొరీలు ఉన్నాయి. మనిషి కుమారుడు, చెప్పండి, మనిషి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు తల వాల్చుకోవటానికి స్థానము లేదు. ఇప్పుడు మనము ఈ రేకులతో, కింద చూస్తే బండలతో ఇది కట్టాం. ఇది ప్రభువుకే ప్రతిష్ఠించాం. మరలా దీన్ని సాధ్యమైనంత త్వరలోనే దీన్ని తీసి పైన స్లాబ్ వేయాలని, కింద ఏమేయాలని అమ్మా? కింద ఏమేయాలి చెప్పాలి. కింద కూడా చక్కటి పాలరాయి వేయాలని కొందరు బాధ్యత కలిగి ఉన్నారు. ఎలా ఉన్నారమ్మా? అందరూ లేరు. చెప్పాగా వచ్చామా? ఇంకా ఇప్పుడు అవసరం ఉంటే, ఎప్పుడు అవసరం ఉంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో బైబిల్ పట్టుకుని రావాల్సిన వాళ్ళు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలరా, చాలా గ్రామాల్లో, పట్టణాల్లో చాలా గొప్ప మందిరాలు కట్టారు. వాటికి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరాలని పేరు పెట్టారు. కానీ ప్రభు ఆశించేది, నేను అందులో ఉండను. ఎందులో ఉండను? అక్కడ నేను ఉండను. ఎక్కడుంటావు ప్రభువా నీవంటే, ప్రభు అంటున్నాడు,
ప్రకటన గ్రంథము 3:20. ప్రకటన గ్రంథము 3:20. నేను తలుపు నొద్ద నిలవబడి తట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో అమ్మా నీ తలుపు, హృదయం అనే తలుపు దగ్గర చేరి నీ తలుపుని తడుతున్నాను. అమ్మా ఒక్కొక్కరి తలుపు తడుతున్నాను. దైవజనులు చెప్పుచున్న వాక్యముల ద్వారా తడుతూ ఉన్నాను. దర్శనముల ద్వారా తడుతున్నాను. సహోదరులు చెప్తున్న సాక్ష్యముల ద్వారా తడుతున్నాను. కళల ద్వారా తడుతున్నాను. సువార్త ద్వారా నీ హృదయాన్ని తడుతూ ఉన్నాను. ఎవడైనను నా స్వరము విని, దేవునికి స్తోత్రం. ఎవరి స్వరం విని? ఆ పదాన్ని చదవాలి మీరు. ఎవడైనను నా స్వరము విని, ఎవరైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, దేవునికి స్తోత్రం. యేసయ్య స్వరము విని ఎవరైనా తలుపు తీసిన ఎడల, దేవునికి స్తోత్రం. ఈరోజు యేసయ్య స్వరాన్ని వినే అనుభవాలలో నీ జీవితం ఉన్నావా? యేసయ్య స్వరము నీవు ఆదివారము దేవుని మందిరానికి వచ్చినప్పుడు, లేకపోతే శుక్రవారము వచ్చినప్పుడు, లేకపోతే సువార్త కృతజ్ఞత ప్రార్థన కూడికలలో దైవజనులు వాక్యము చెబుతూ ఉన్నప్పుడు, అది దేవుని స్వరము. ఎవరి స్వరమా? ఎవరి స్వరము? దేవుని స్వరము. నీ ఉదయాన్నే బైబిల్ తీసి చదువుతూ ఉంటే నీకు కనిపిస్తుంది, నీకు వినిపిస్తుంది, అది దేవుని స్వరము. ఎవరైనాను నీకు దేవుని మాట చెప్తూ ఉన్నప్పుడు నీకు వినిపిస్తున్నది, అది ఒక మానవుని మాట కాదు, అది దేవుని స్వరము. ఆ దేవుని స్వరమును నువ్వు వినగలుగుచున్నావా? ఆ స్వరము వినే మనస్సును నీవు జీవితంలో నీవు కలిగి ఉన్నావా? ఆ ఆశ నీ జీవితంలో ఉందా? యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? యేసన్న స్వరమన్నా నీవెప్పుడైనా. నా ప్రియ దేవుని బిడ్డలారా, స్వరముని వింటున్నావు, ఆ స్వరాన్ని నీవు గ్రహించలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమును విని, ఆ స్వరమును విని నీ హృదయమును తెరిచి ఆ స్వరాన్ని నీలోనికి నీవు చేర్చుకుంటే, దేవునికి స్తోత్రం, ఆ వాక్యము నీ హృదయములో ఉంటే నీలో యేసు ఉన్నారు. ఎవరు ఉన్నారు? ఎవరున్నారమ్మా? యేసు ఉన్నారు. ఆ మాట నీ హృదయములో ఉంటే ఇక నీ హృదయములో యేసు ఉన్నట్లే. అయితే నా ప్రభు అంటున్నాడు, నేను నీ హృదయములో ఉండాలని వచ్చాను. ఎక్కడ ఉండాలని? చర్చిలో ఉంటూ నాకేమి ఇష్టం లేదు. ఇక చర్చిలో నన్ను చూసి ఇక నేను లెక్కకుండా నా మీద 10 పూలమాలలు వేసేసి గట్టిగా కుర్చీ గట్టి కట్టేసేసేసి దండలతో బిగించి తాళం పెట్టేసి మీరు వెళ్ళిపోవటం నేను ఆశపడట్లేదు. నేను మీ హృదయములోనికి రావాలని ఆశపడుతున్న దేవుడిని కూడా చెప్పట్లా. హల్లెలూయా. నేను నీతో ఉండాలని ఆశపడుతున్నాను. ఎక్కడ ఆశపడుతున్నాను? నీతో ఉండాలని. దేవునికి స్తోత్రం.
యేసు ప్రభు ప్రత్యేకత ఏంటంటే, యేసు ప్రభుకి చర్చిలో ఉండటం ఇష్టం ఉండొచ్చు. ఎక్కడ ఉండాలంటే నీ హృదయములో ఉండాలి, నీతో ఉండాలి, నీలో ఉండాలి. అందుకే ఆయన జంతువులు చేశాడు, కోతులను చేశాడు, సింహాలను చేశాడు, ఏనుగులను చేశాడు, కుక్కలను చేశాడు, పందులను చేశాడు. ఎవరికి కూడా యేసయ్య రూపాన్ని ఇవ్వలేదు. నీకు నాకు నరునికి మాత్రమే ఆయన రూపాన్ని మనకిచ్చాడు. ఎందుకనంటే ఆయన మనలో ఉండాలని. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉండాలని? మనలో ఉండాలని. దేవునికి స్తోత్రం. మనలో ఉండాలని, మనలో ఉండాలని. మరి యేసయ్యని మీరు ఉంచుకోగలుగుతున్నారా? యేసయ్యని ఉంచుకోగలుగుతున్నారా? యేసయ్యని హృదయములో ఉంచుకోవటానికి ఇష్టపడట్లేదు. ఒకసారి ప్రియ దేవుని బిడ్డలారా, మమ్మల్ని ఒక ప్రార్థన కూటానికి పిలిచారు. ప్రార్థన కూటాన్ని పిలిస్తే నేను చిన్నోడిని. ప్రార్థన కూటానికి పిలిస్తే అమ్మాయికి సీట్లు పట్టుకుని పాస్టర్ గారు వెనకాల వెళ్ళాం. మేము వెళ్ళిన పరిస్థితి ఏంటంటే ఆ రాత్రి అక్కడే ఉండి ఉదయాన్నే రావాలన్నమాట. అలాంటి ఊరు, మాకు ఏ సౌకర్యాలు, ఏ వాహనాలు ఏం లేవు. వాళ్ళు ఏం చేశారంటే, పాస్టర్ గారు మీరు ఇక్కడ ఉండటం కష్టం అవుద్దులే, పిల్లలు మీరు, మిమ్మల్ని ఎట్లయినా పంపించేస్తాం, ప్రార్థన అయిన తర్వాత భోజనం పెట్టి అన్నారు. ఇక పాస్టర్ గారు మేము 6 గంటలకు వెళ్ళాం. 6 గంటలకు వెళ్ళిన దగ్గర నుంచి పాస్టర్ గారు త్వరగా పాడండి, త్వరగా చెప్పండి, త్వరగా భోంచేయండి అంటున్నారు వాళ్ళు. బర్త్డే కేకు, ఇక పాస్టర్ గారిని త్వరపెట్టేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇక పాస్టర్ గారిని త్వరగా పాడేసాం, త్వరగా పాస్టర్ గారు చెప్పేశాడు, త్వరగా భోజనం పెట్టేశారు. అప్పుడు ఆటో వెలిశారు. అమ్మ చాలా బాడుగా, ఎంతైనా పర్లేదు పాస్టర్ గారు, మీరు సేపుకి వెళ్ళిపోవాలంటున్నారు. నాకు మతి మరుపు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని సామాన్లు ఎక్కించేసుకుని మమ్మల్ని పంపించేసి అంతా ఎక్కించుకున్న తర్వాత నేను ముఖ్యమైన వస్తువులు 2 మర్చిపోయా. కట్టిన బేరు ఒకటి, ఇంకొక వైర్ ఒకటి, 2 మర్చిపోయా. ఎక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చిందంటే, దాదాపు పోలీస్ స్టేషన్, ఎంఆర్ ఆఫీస్ దూరం వెళ్ళిన తర్వాత గుర్తొచ్చే ఇంకా దూరం వెళ్తే ఇంకేం జరుగుతుందని చెప్పేసి అప్పటికి పాస్టర్ గారు నాకు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే, చీకట్లో ఒక్కడే వెళ్ళి తీసుకురా, మర్చిపోయావు, ఇక జీవితంలో నీకు గుర్తు లేకుండా ఉంటుంది. ఇక ఇప్పుడు వాళ్ళు అయితే పారిపోయి వెళ్ళిపోతారు. అసలు వస్తే కదా, ఇప్పుడు వస్తారంటే పెళ్ళికి వస్తారు. ఎప్పుడు వస్తారమ్మా? ఇక ఈ మధ్యలో ఏం కనిపించరు, లేకపోతే నీళ్ళు లేకపోతే కనిపిస్తారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడి నుంచి నేను బిక్కు యేసు రక్తం, స్తోత్రం, నాకు భయం లేదు, యేసు రక్తం, కొత్త ప్లేస్ కదా అని వచ్చేసరికి టీవీ పెట్టి ఈసీఆర్ సినిమా పెట్టేశారు. వాళ్ళు సినిమాలు పెట్టుకోవటానికి మమ్మల్ని తరివేశారు త్వరగా. మళ్ళీ ఆ రాత్రి మేమందరం అక్కడ ఉంటే, అప్పట్లో సినిమా చూడాలంటే ఈసీఆర్ అద్దెకి తెచ్చుకోవాలి, క్యాసెట్ అద్దెకి తెచ్చుకోవాలి. క్యాసెట్ ఏంటది? క్యాసెట్ తెచ్చి పెట్టుకున్నారంటే మాకు తెలియదు, లోపల దాచి పెట్టుకున్నారంటే త్వరగా పెట్టేసేసరికి ఇప్పుడు నేను ఏదైతే మర్చిపోయినానో దాని కలెక్షన్ ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు నేను తీసుకెళ్తే వీళ్ళకి లేదు. ప్రియ దేవుని బిడ్డలు తీసుకెళ్ళకపోతే పాస్టర్ గారు నన్ను, అయ్యా మరి ఇది ఇస్తే తప్ప ఇక నేను పోయేది లేదు, అక్కడ పలానా చాట పెట్టి నన్ను పంపించారంటే, అరే నీకు దండం పెడతారు, పాస్టర్ గారికి మాత్రం చెప్పొద్దని ఎట్లయితే నేను పీకి ఇచ్చి నన్ను సాగనంపేశారు. దేవునికి స్తోత్రం. ఎట్టయితే నేను వెళ్ళిపోయాను. ఉదయాన్నే ఫోన్ ఏంటంటే, ఆయన హాస్పిటల్లో ఉన్నాడు. ఏంటంటే ఆ ముక్క ఈ ముక్క కట్ చేసి దాన్ని కరెంటు పెడితే షాక్ కొట్టింది. ఏం కొట్టింది? షాక్ కొట్టింది. దైవ సేవకులను ఒక రాత్రి అక్కడ ఉంచుకోవటానికి ఇష్టపడలేదు. ఎందుకనంటే వాళ్ళు సినిమాలు చూడటానికి, అమ్మమ్మ ఏం చూడటానికి అడ్డమని, ఇప్పుడు యేసయ్య చూస్తే ఆశపడుతున్నాడు.
యేసయ్య ఎక్కడ ఉండాలని? నీ హృదయములో ఉండాలని ఆశపడుతున్నాడు. యేసయ్యో నాకు రోగం వచ్చినప్పుడు నీవు అవసరం, నాకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నీవు అవసరం, నాకు ఏదైనా ఇరుకు వచ్చినప్పుడు అవసరం, నాకు ఏదైనా డబ్బులు అవసరమైనప్పుడు నువ్వు అవసరం. కానీ ఇప్పుడు నువ్వు నా ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు, నా హృదయంలో ఉండటం ఇష్టం లేదు. నువ్వు చర్చిలోనే కూర్చో, చర్చిలో పెట్టి నేను తాళం పెడతా. రే, తాళం పెడితే ఉండేవాడిని కాదురా, నేను నీ హృదయములో ఉండేవాడిని. ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తారో నేను వారితో ఉంటాను. కొట్ట చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. కొందరు తలుపు తీయట్లేదండి, తలుపు తీయట్లేదు, తలుపు తీయట్లేదు. తలుపు తీయక, ఏమి తీయక? తలుపు తీయక ఆయన అంటున్నాడు, నా తల మంచుకి నానిపోతుంది, నా తల మంచుకు నానిపోతుంది, నా తల వర్షానికి తడిచిపోతుంది, ఇదిగో నా తల ఎండుకు ఎండిపోతుంది, ఇదిగో నా దేహము చలికి వణికిపోతుంది. కనికరము నీకు లేదా? కనికరము, దేవునికి స్తోత్రం. నా చిన్ని హృదయములో యేసు ఉన్నారు, నేను చేయు పనులన్నీ చూస్తూ ఉన్నారు. యేసయ్య హృదయములో ఉండేవాడు. ఎక్కడుండేవాడమ్మా? ఇప్పుడు నీ యేసయ్యని నీవు హృదయములో పెట్టుకున్నావా, లేకపోతే బయట పెట్టుకున్నావా? అయ్యా, నేను వేసే వేషాలన్నీ నువ్వు చూడలేవు, నువ్వుంటే నాకు వేషాలు వేయటం కుదరదు, నువ్వు బయటే ఉండంటున్నావా? ఇదిగో నీ జీవితంలో కనికరం ఉందా? నా ప్రభు అంటున్నాడు, ఎండకు నేను ఎండిపోతున్నాను, ఇదిగో వర్షమునకు నేను తడిచిపోతున్నాను, మంచుకి నా తల నానిపోతుంది. నీకు కనికరము ఉంటే, ఏముంటే? నీకు కనికరము ఉంటే నన్ను ఎక్కడికి చేర్చుకోవాలి? నీ హృదయములోనికి. అమ్మ బాబోయ్, అడ్డం నిన్ను ఎట్టయినా పంపించేయాలి ప్రభు, నిన్ను ఎట్టయినా, అవసరమైతే పెద్ద చర్చి కట్టేసైనా, దాని కిటికీలు తలుపులు పెట్టేసైనా, తాళం కొని అందులో పెట్టేసేయాలి నిన్ను. ఎందుకంటే ఆదివారం నిన్నొచ్చి మేము చూస్తాం, కానీ మా ఇంటికి వచ్చి నువ్వు చూడకూడదు. ఏదన్నా మాకు దెయ్యాలు పట్టినప్పుడు, నిద్ర పట్టినప్పుడు, కలవరింతలు వచ్చేటప్పుడు, ఏదైనా రోగాలు వచ్చేటప్పుడు ఒక పూట స్వస్థపరిచి వెళ్ళిపోవాలి, కానీ నీవు నాతో ఉండటం కుదరదు అంటున్నారు కొందరు. నా ప్రభు అంటున్న మాట, ఇదిగో నేను నీలో ఎక్కడ ఉండాలి? నీలో ఉంచుకుంటే ఉంటా, లేకపోతే నీ హృదయం అనే వాకిడి దగ్గరే నేను ఎక్కడుంటాను? తలుపు నొర్దే నేను కూర్చొని ఉంటా. ఎవరైతే కనికరించి తలుపు తీస్తారో వారు ఒక దినము కనికరింపబడతారు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ఒకడున్నాడు కనికరమే లేనివాడు. ఎవరమ్మా? కనికరమే లేనివాడు. ఎంతసేపు వాడు పట్టు వస్త్రాలు కట్టుకుంటూ బంగారు ఊయల ఊగుతూ, నా ప్రాణమా తినగలిగినంత, ఎంత ఎంత తినగలిగినంత తిను, తినగలిగినంత. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. తిను, త్రాగు, అనుభవించు అంటున్నాడు. నా ప్రభు అంటున్నాడు, అయ్యా నా దేహము మంచుకు తడిచిపోతూ ఉంది, అయ్యా మంచుకు నానిపోతుంది, వర్షానికి తడిచిపోతుంది, ఎండకి ఎండిపోతుంది. తలుపు తీస్తే నీ హృదయంలోనికి రావాలని నాకు ఆశ ఉందయ్యా అంటే, వాడు యేసయ్యను కనికరించలేదండి. వాడు యేసయ్యని, నువ్వు నాతో ఉండటం కుదరదు, నువ్వు నాతో ఉండటం కుదరదు, నువ్వు ఎక్కడ ఉండాలి? నువ్వు అక్కడే ఉండాలి, నువ్వు నాతో ఉండటం కుదరదు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారికి అర్థం కావట్లే, అబ్బా నా బిడ్డలకి ఎంత త్యాగం, ఆటో మాట్లాడి నన్ను పంపిస్తున్నారు, బాడుకు కూడా వాళ్ళే ఇచ్చి పంపిస్తున్నారు అనుకుంటున్నాడు పాస్టర్ గారు. వీళ్ళ రంగు ఇప్పుడు తెలిసింది,
చిన్నపిల్లోడిని నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేసరికి కుప్పలండి. అది కలర్ కాదు, బ్లాక్ అండ్ వైట్ ఏమండి. ఆ రోజుల్లో ఎంత గొప్ప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు మా ఇంట్లో ఉంటే ఈ రాత్రి మా యాశాలు కుదరవో, మా యాశాలు కుదరవో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రభు నీ హృదయములో ఉండాలని, నా ప్రభు నీలో ఉండాలని, నా ప్రభు నీతో నడవాలని ఆశపడుతున్నాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు, అసలు నా ప్రభు నీలో ఉంటే ఎంత ఆశీర్వాదం. నీ మాట ఆయన మాటగా మారిపోతుందమ్మా. నీలో ఉంటే, ఆయన నీలో ఉంటే, ఇప్పుడు నువ్వెక్కడ అడుగు పెడతావో ఆ స్థలం ఆశీర్వదించబడుతుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏ పనికి మాలిన మనిషి నీకు ఎదురవసరం, ఏ పనికి మాలిన మనిషి, ఏ దోషము, ఏ శాపము, ఏ కీడు నీకెదురైనా అది నీకు వర్ధిల్లదు. నాకు విరోధము గారూపించిన ఏ ఆయుధము వర్ధిల్లలేదే. నాకు విరోధము గారూపించిన ఏ ఆయుధము వర్ధిల్లలేదే. ప్రాణేశ్వరా, ఇప్పుడు ఈ వాగ్దానము నీ బ్రతుకులో, ఈ వాగ్దానము నీ జీవితంలో అక్షరాలా నెరవేర్చబడాలంటే, ఎవడైనా వచ్చి నీకు చేతబడి చేయించిన అది వర్ధిల్లదు. నిన్నటి పోయిన వారములో ఒక తల్లిగారు ఇక్కడ సాక్ష్యం చెప్పారు. ఆమెకి ఎంతోమంది ఏం చేశారమ్మా, ఆశీర్వాదకరముగా ఉన్నాను అని చెప్తున్నారు. ఎందుకంటే నాలో ఎవరున్నారు, ఆమె ఆశతో తీరిపోతే నుంచి వచ్చిందండి. వాళ్ళ భర్త జడ్జి గారు ఎక్కడికి పోను, పెళ్ళి ఉంది నెల్లూరులో, పెళ్ళికి పోయి వస్తాను, మా చెల్లెళ్ళు ఉన్నారు, ఒక పూట ముందు పోతానంటే పో అన్నాడంట. వచ్చి ఇక్కడే ఉంది, పొద్దున పోయింది పెళ్ళికి. ఎంత ఆశ దేవుని మందిరం అంటే. అంటుంది ఫోన్ చేసి, అయ్యా ఒక్క దినము దేవుని మందిరములో గడిపే ధన్యత నా దేవుడు నాకు ఇచ్చాడంట. ఎంత ధన్యత, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మా మీరు ఇస్తారు ప్రార్థన గుంపులు ఉన్నారు, ప్రార్థన చేయండి అంటే, ఏదైనా పెళ్ళి ఉంటే చెప్పండి, పోతాము. ప్రార్థన చేసుకోవచ్చు, ఇప్పుడు ఏం చేసుకోవచ్చు. దాని విలువ తెలియట్లేదు మీకు. నా ప్రభు అంటున్నాడు, ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే నేను వచ్చేస్తాను లోపలికి. ఇక నేను వస్తే నీలోనికి నీకు విరోధముగా ఏ ఆయుధము ఏది కూడా వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గృహం నిర్మాణం జరుగుతూ ఉంది. ఎవరో వచ్చి ఆ ఇంటి దగ్గర ఆ వెనక భాగంలో చేసేవన్నీ చేసి వెళ్ళిపోయారు. ఇక ఉదయాన్ని చూస్తే మిరపకాయలు, నిమ్మకాయలు, పసుపు, టెంకాయలు చాలా పెట్టారు. అయితే నేను సంతోషించింది ఏంటంటే, ఇంకా త్వరగా ఇంటి పని పూర్తయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య ఉన్నాడు నాలో. ఎవరున్నారు? దానికంటే నాలో ఉన్నవాని శక్తి ఎక్కువ. దేవునికి స్తోత్రం. చేత భక్తుల కంటే, బాణమతుల కంటే, లోకములో ఉన్న వాటి అన్నిటికంటే నేను శక్తిహీనుడు కావచ్చు, కానీ నాలో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు, చెప్పాలి నీలో ఉన్నవాడు చెప్పాలి. శక్తిహీనుడా, శక్తిమంతుడో చెప్పాలి. నాలో ఉన్నవాడు శక్తిమంతుడు, నాలో ఉన్నవాడు
అయితే లోపల ఉన్నాడు బయట ఉన్నాడా? అమ్మా, నువ్వు లోపలికి రానిస్తే కదా. దేవునికి స్తోత్రం. నువ్వు లోపలికి రానిస్తే కదా. దేవుని బిడ్డలారా, వారం రోజుల నుంచి దాదాపు 8 మంది 9 మంది 4 6 సేవకులు ఉంటా ఉన్నారు. ఎందుకని ఉన్నారు అంటే వారికి తలుపు తీయబట్టే ఉన్నారు. అమ్మా, ఉంచుకోబట్టే ఉన్నారు. కాబట్టి యేసయ్యని నీ హృదయంలో ఉంచుకుంటే యేసయ్య ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య ఒక పెద్ద పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చి బాధపడ్డారు. ఇంకెప్పుడు నేను ఆ స్థలానికి వెళ్ళను. ఒక సహోదరికి పలకరించడానికి వెళ్ళారట. సహోదరిని పలకరించడానికి వెళ్తే నీళ్ళు ఇచ్చిందంట. ఆ పాస్టర్ గారు కూర్చోండి, టీ పెడతాను అని చెప్పిందంట. టీ పొయ్యి మీద పెట్టొచ్చి ఆమె ఫోన్లో చూస్తుందంట. ఏం చూస్తుంది? నేను టీ కోసం రాలా, నీళ్ళ కోసం రాలా, సోఫా లేరా, ఫ్యాన్ లేక రాలా, ఏసీ లేక రాలా, నేను నిన్ను పరామర్శించడానికి వచ్చాను అని ఆయన కోపంతో టీ తాకుండా తిరిగి వచ్చేసాడు. మరి నువ్వు టీవీ పెట్టుకుని కూర్చుంటే ఆయన ఉంటాడా? అమ్మా, యేసయ్యా నీకు స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగాన అలా గాన ప్రతిగానాలు స్తోత్రాలు నువ్వు చేస్తూ భక్తిగా ఉంటే ప్రభు నీ హృదయంలోనే ఉంటాడు. అలా నువ్వు చేయకుండా లోకం నీ మనసులో ఉండి నువ్వంతా లోకములోనే ఉంటే, కనికరమే నీకు లేకపోతే ఆయన తల వర్షమునకు తడిచిపోతుంది, మంచుకు నానిపోతుంది, ఎండకు వెండిపోతుంది. కనికరము లేని మనిషి, ఏ మనిషి? ఆ మనిషి కనికరము లేని మనిషి. ఏ మనిషి అమ్మా? ఇక కనికరము లేని మనిషి. దేవునికి స్తోత్రం. ఈ కనికరము లేని మనుషుడు చచ్చాడు. ఏమయ్యాడమ్మా? నేను చచ్చిపోతాను, మీరు చచ్చిపోతారు, అందరూ చచ్చిపోతారు. ఒక్కొక్కరు వెనక ముందు. వీడు బ్రతికుండగా కనికరం కలిగిన వ్యక్తి కాదు. కనికరము కలిగిన వ్యక్తి కాదు. కాబట్టి దేవుని వాక్యం ఈ రాత్రి చెప్పింది ఏంటంటే, మన ధ్యానములో కనికరము గలవారు కనికరించబడతారు. కనికరము గలవారు చెప్పాలి. ఎవరు కనికరించబడతారు? కనికరము గలవారే కనికరించబడతారు. వీడి బ్రతుకులో ఎప్పుడూ కనికరము లేదు. యేసయ్యను నా హృదయంలోకి చేర్చుకోవాలని, ఎక్కడ చేర్చుకోవాలన్న ఆ కనికరమే లేకుండా వాడు చచ్చిపోయాడు. చచ్చిపోతే దేవుని బిడ్డలారా, అగ్ని ఆరట్లేదు, పురుగు చావట్లేదు, నరక యాతన తప్పుకోవట్లేదు. యాతన పడుతూ, తండ్రి అయిన అబ్రహామా నన్ను కరుణించు, నన్ను కనికరించు, ఒక కప్పు ఒక గ్లాసు చల్లటి నీళ్ళు పంపించు అనలా. ఒక చుక్క, ఎంతమ్మా అమ్మమ్మ చదువు ఆ మాట. ఏలును తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి, ఆ యొక్క ఏలుని కొద్దిగా ఒక అంగుళం లోతు నీళ్ళలో ముంచి ఆ చుక్క నా నాలుక మీద వేస్తే చల్లార్చుటకు లాజరును పంపుము. నీకు అక్కడ కనికరము లేదు. నీకు అక్కడ ఏం లేదు? కనికరము లేదు. కాబట్టి కఠిన హృదయముతో నువ్వు ప్రార్థన చేయట్లేదు. యేసయ్యను నీ హృదయంలోనికి వాక్యాన్ని చేర్చుకోలేకపోతున్నావు, వాక్యాన్ని చదవలేకపోతున్నావు, ప్రార్థనా సహవాసములోనికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు. కనికరము లేకుండానే బద్ధకస్తుడవై నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు. తినుచు త్రాగటానికే నీ సమయాన్ని గడిపేసావు. కాబట్టి ఇక నీ మీద
కనికరము చూపించేవారే లేరు. అదిగో ఆ లాజరు ఉన్నాడు. ఆ లాజరు హృదయంలోనికి నన్ను కరుణించాడు, నన్ను కనుకరించాడు, నన్ను చేర్చుకున్నాడు. కాబట్టి ఆ వ్యక్తిని మాత్రమే నేను పరలోకంలోనికి చేర్చుకున్నాను. లాజరు జీవితంలో ఎప్పుడు స్తుతి స్తోత్రం యేసు రక్తం, స్తుతి స్తోత్రం యేసు రక్తం, స్తుతి స్తోత్రం. ఈ వారములో ఎంతవరకు వచ్చింది? వారికి పెళ్ళి అయిపోయిందా? సంబంధం అక్కడ ఆగిపోయిందా? ఆ సీరియల్ కలుస్తారంటే వాళ్ళు ఈ ఆలోచనలు లేరు. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, నా భర్తను బట్టి నీకు స్తోత్రాలు, నా బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు, నాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రాలు, నాకు ఇచ్చిన దైవ సేవకులను బట్టి స్తోత్రాలు అయ్యా, నా బంధువులను బట్టి నీకు స్తోత్రాలు. ఈ తలంపులు, ఈ ఉద్దేశాలు ఉన్నవారు హృదయములో యేసు ఉన్నారు. ఎవరమ్మా? వారికి వారు ఏ స్థలములో అడుగుపెట్టినా వాళ్ళకి ఆశీర్వాదమేనండి. వాళ్ళకి ఇంకెదురు ఎవరు రావవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా, డ్యూటీకి వెళ్ళేటప్పుడైనా, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడైనా వాళ్ళకి ఇంకెదురు ఎవరు రావవసరం లేదు. ఎవరు కూడా వాళ్ళ నెత్తిని చేయి కూడా పెట్టవసరం లేదు. వారు ఏది పట్టుకుంటే అది ఆశీర్వదించబడుద్ది. వారు ఎవరు కుటుంబంలో అడుగు పెడితే వారు దీవించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పెళ్ళిలో అది కట్టేటప్పుడు కొందరు వచ్చి, మంచి వాళ్ళు వచ్చి, అమ్మా ఇది తాకండి అన్నాడు ఆయన. ఒక ఆమె భర్తను విడిచిపెట్టేసి వేరే వాళ్ళతో అక్రమ సంబంధంలో బ్రతికే వ్యక్తి తాకింది. నాకు భయం అయిపోయింది. ఏమైపోయింది? శాపం ఏమైపోతుంది? భర్తను విడిచిపెట్టేసింది, వేరే వ్యక్తితో అక్రమంలో ఉంది. ఆ వ్యక్తి వచ్చి పట్టుకుంటుంది. ఇక ఎవరు పట్టుకోవక్కర్లేదు. అలాంటి దుష్టులు ఎవరు మనకు ఎదురు రావసరం లేదు, ఇక మనల్ని తాకవసరం లేదు. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ నీవు దీవెనకరముగా ఉంటావు, ఆశీర్వాదకరముగా ఉంటావు. ఎందుకంటే నీలో ఉన్నది ఎవరమ్మా? యేసయ్య. ఇక నీ కాలు యేసయ్య కాలే. ఇక నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదమే ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయును గాక. ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడంటే నీ హృదయమనే వాకిట దగ్గర నీ తలుపు తట్టుచున్నాడు. నీకు కనికరం ఉంటే యేసయ్య వాక్యాన్ని, వినిన వాక్యాన్ని ఎక్కడ చేర్చుకోవాలి? అప్పుడు నువ్వు యేసయ్యని కనికరించిన వ్యక్తివి. అప్పుడు ఆయన కనికరం నీకు కలుగుతుంది. అప్పుడు ఆయన కనికరం నీకు కలుగుతుంది. అయ్యా అంటే యేసయ్య నీకు సమీపముగా ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మా? ఇక చర్చిలోనే కాదు, ఆయన నీతో వస్తున్నాడు. అమ్మమ్మ ఎవరు వస్తున్నాడు? మరి ఎవరన్నా వస్తుంటే సోఫాలు మంచాలన్నీ సదిరి పెట్టేస్తావు కదా. అట్లాగే యేసయ్య వస్తున్నాడు. కాబట్టి ఇక నీ మనసులో ఉన్న చెడు ఆలోచనలు, దురాలోచనలు అన్నీ ఏం చేయాలి? అమ్మమ్మ ఏం చేయాలి? సదిరిపెట్టేయాలి. నేను వెళ్ళేసరికి కొందరు పడేసేస్తున్నారు బయట. నేను మళ్ళీ ప్రార్థన చేసి వచ్చేస్తున్నా, కానీ యేసయ్య నేను అక్కడే ఉంటాను అంటున్నాడు. ఇక మళ్ళీ ఈ లోనకు తెచ్చుకోవటానికి ఇక వీలే లేదు. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింపచేయును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘననామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ ప్రజలతో కనికరము కలిగిన వారు కనికరించబడతారు, కనికరము గలవారు కనికరించబడతారని. అవునయ్యా, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బరీలు ఉన్నాయి. మనుష్య కుమారుడు తలవాల్చటానికి స్థానమే లేదు. ఎవరైతే హృదయము తెలుస్తారో వారిలో నేను ఉంటానన్నావు. మా బిడ్డలందరూ కనికరము గలవారై నిన్ను హృదయములోనికి చేర్చుకునే ధన్యత ఒక్కొక్కరికి, ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఏదో చర్చిలోకి వచ్చి మాత్రమే నీకు దండం పెట్టి కానుకేసుకుని వెళ్ళిపోయే అనుభవాలు కాదు. యేసయ్య నాలో ఉండాలి, యేసయ్య నాతో ఉండాలి, యేసయ్య నా హృదయములో ఉండాలన్న
అయ్యా గట్టి పట్టుదల మా బిడ్డలు అయ్యా అనుగ్రహించమని అడుగుచున్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. రేపు జరుగుచున్న ఆరాధనలు ఆశీర్వాదకరముగా మీరు జరిగించమని, నీ కృపను సమృద్ధిగా నీ ప్రజలకు అనుగ్రహించమని, అయ్యా మేము చేసిన ప్రార్థనలన్నీ అయ్యా మీరు తండ్రి నీ సన్నిధిలో చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలమును జవాబును కృపను అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుని యొక్క పరిశుద్ధతయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సకల కోటి పరిశుద్ధులకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఇంతటితో ఈ యొక్క ఆరాధన